ఏమైంది? నాకు తెలియాలి, తెలిసి తీరాలి. 3 సార్లు ఎందుకక్క? ఎందుకక్క ఏంట్రా? అదే హీరోస్ అన్నారనుకో 3 సార్లు రీసౌండ్ వస్తుంది. నేనన్నాను అనుకో రాదు కదా, అందుకే నాకు నేనే 3 సార్లు అనేసుకుంటున్నా. కాటమరాయుడా కదరి నరసింహుడా రాయుడో. రే ఏంట్రా అవి? నాకు వచ్చింది మామూలు పూనకం కాదు, పవర్ఫుల్ పూనకం రా. ఇది తాళం చెవులు పెడితే తగ్గదు, టికెట్లు పడాలిరా. కాటమరాయి టికెట్లు పడితే తగ్గుతుంది. పోరా ఇక్కడి నుంచి. కష్టమకు అది తప్ప ఇంకేమన్నా అడుగు. అవును కదా. అవును, మన సినిమా టాక్ కనుక్రమ్మని మల్లిగాడిని పంపించాం కదా, వాడు ఏమయ్యాడు? వాడిని లైవ్ లోకి ఈడ్చుకురండి. సినిమా సూపర్ అక్క. 100 సంవత్సరాల భారతీయ చరిత్రలో ఇట్లాంటి సినిమా ఇంతకుముందు ఎప్పుడు రాలేదు తెలుసా? ఈ సినిమాలో ఉన్నట్టు కథ ఇంక యా సినిమాలో లేదక్క. పైగా ఈ సినిమాలో ఉండే హీరోయిజము, హీరోయినిజము, డైరెక్టర్ డాలీయిజము ఈ సినిమాలో ఉన్నట్టు ఇంక యా సినిమాలో చూడలా నేను. ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడున్నాడన్నది ముఖ్యం. ఒరే నేనేమన్నా ఇప్పుడే టీవీ చూడడం మొదలెట్టిన పిచ్చిదానిలా కనిపిస్తున్నాను రా. కనకవల్లిరా, యాంకర్ కనకవల్లి. నన్ను రెచ్చగొట్టకండ్రా. ఏందక్క అట్ రియాక్ట్ అయిందక్క? రే నేను నిన్ను ఫేస్ చేసిన నీకే రిస్క్, నువ్వు నన్ను ఫేస్ చేసిన నీకే రిస్క్. వేషాలు ఆపి మన జనసేనాని పవర్ స్టార్ నటించిన కాటమరాయుడు గురించి చెప్పరా. అదే కదక్క నేను చెప్తా ఉండేది. చెప్తా ఉంటేనేమో నన్ను సాగు కొట్టేసినావు. ఇంకేంది ఇట్టయితే నేను చెప్పేదక్క? ఏంట్రా నువ్వు చెప్పింది? 100 ఏళ్ల సినిమా చరిత్రలో ఇలాంటి సినిమా రాలేదా? వీరన్ సినిమా రీమేక్ అని నాకు తెలుసురా. ఎవరి కళ్ళల్లో కారం కొడుతున్నావు? భలే దానివక్క, ఆ మాత్రం నాకు తెలియదా ఎట్టా? అసలుకి ఆ వీరం అనే సినిమాని తెలుగులో వీరుడు ఒక్కడే అనే టైటిల్తో డబ్బు కూడా చేసినారక్క. కానీ ఇవన్నీ చెప్పకూడదేమో అని నేను ఎందుకులే, ఎట్టగో మన సాంప్రదాయమే కానీ చెప్పలేదు లెక్క. ఏందక్క నువ్వు? ఏంట్రా సాంప్రదాయం? ఏది సాంప్రదాయం? ఏం చెప్తున్నావురా నువ్వు? ఏందక్క మల్లిగాడంటే ఏందనుకుంటాడావు నువ్వు? సినిమా చరిత్రని చిటికలు వేసినంత ఈజీగా చెప్తానక్క నేను. తెలుసా, తమిళంలో తంగ పథకం అనే సినిమాని తెలుగులో బంగారు పథకం అని డబ్ చేశారక్క. అది సినిమా భారీ హిట్. అదే సినిమాని కొండవీడి సింహం పేరుతో మళ్ళీ తీస్తే అసలు జనాలు ఎగబడ్డారా లేదా? ఒరే నాకు తెలుసు, శివాజీ గారి సూపర్ హిట్ సినిమా తంగమగన్ తెలుగులో డబ్బై కోటీశ్వరుడిగా వస్తే అందరూ చూసేశారు. అదే సినిమాను మళ్ళీ సూపర్ స్టార్ కృష్ణ గారు రక్త సంబంధం పేరుతో చేస్తే మళ్ళీ జనాలు చూస్తారు. ఎందుకు తెలియదురా? నాకు అన్నీ తెలుసు. ఎవరనుకుంటున్నావురా? కనకవల్లి, యాంకర్ కనకవల్లిరా. లాంగ్ షాట్ లో చూసి ఎముకలు లెక్కెట్టేస్తా. తెలుసక్క తెలుసు. నీకు యా మాత్రం తెలుసో నాకు బాగా తెలుసక్క. ఇంతకీ ఏందక్క ఇప్పుడు సినిమా గురించి మాట్లాడమంటావు లేదా? చెప్పరా బాబు చెప్పు. అందుకే కదా నేను లైవ్ లోకి లాక్కొచ్చింది. నాకైతే ఈ సినిమా చూస్తే ఒకటి అనిపించిందక్క, తమ్ముడు అన్నయ్యగా మారడానికి ఈ సినిమా తీసినట్టు నాకు అనిపించింది. ఏంటేంటి తమ్ముడు అన్నయ్యగా మారాడా? నాయనా కాస్త ఎక్స్ప్లెయిన్ చేయకుండా. తొలి ప్రేమ తమ్ముడు సినిమాల్లో పవన్ కళ్యాణ్ అన్న తమ్ముడుగా చేశాడు కదా. తమ్ముడు సినిమా వచ్చినప్పుడు తర్వాతేనక్క చిరంజీవి అన్నయ్య సినిమా వచ్చిండేది. అయితే పవన్ కళ్యాణ్ అన్న ఇంకా తన తమ్ముడు ఎంత మాత్రం కాదని ముదిరి అన్నయ్య అయ్యాడని చెప్పేదానికే తీసినట్టు ఉండాలి ఈ సినిమా. అవునరా, అన్నయ్యలో 2 తమ్ముళ్లేగా, ఇందులో 4 ఉన్నట్టున్నారు. అవునక్క, ఒక అన్నగా మారడానికి 2 తమ్ముళ్ళు ఉంటే సరిపోతుంది. కానీ ఓ తమ్ముడు అన్నగా మారాలంటే మినిమం 4 లేకుంటే ఏం బాగుంటుంది చెప్పు. అందుకనే వీరం కథను తీసుకున్నారు. అరే మల్లిగా, నువ్వు చెప్పేదంతా బాగుందిరా, కానీ మన పవన్ అన్న కొత్తగా పార్టీ పెట్టాడు కదా, ఆ ఛాయలు ఏం కనిపించలేదా సినిమాలో? ఎందుకు కనపడలేదక్క? అన్న తమ్ముళ్ళ కోసం బాగా కష్టపడినాడక్క. తమ్ముళ్ళతో పాటు ఊరికి కూడా మేలు చేయడానికి చాలా కష్టపడతాడక్క. ఊరి కోసమే రావు రమేష్కి శత్రువు కూడా అవుతాడక్క. అరే సరే కానీ ఈ సస్పెన్స్ అంతా ఎందుకురా, ఒక్క ముక్కలో కథ అంతా చెప్పేరా. జై కాటమరాయుడా.
అనగనగా ఒక ఊరిలో కాటమరాయుడుండును, అతనికి 4 తమ్ముళ్ళు, ఒక ఫ్రెండు ఉండును. అన్న ప్రేమ చిన్నప్పుడే విఫలమైనందున అన్న పెళ్లి చేసుకోడు, తమ్ముళ్ళకు కూడా చేయడు. అయితే తమ్ముళ్ళు ఆల్రెడీ ప్రేమలో ఉన్నందువలన అన్నను కూడా ప్రేమలో దింపే. అక్క, నేను కథ చెప్పేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదు నీకేం పని చేసినా. నెక్స్ట్ బుల్డన్కు నువ్వు ఉండవు తెలుసు కదా. ఎవరు అనుకున్నావు ఇక్కడ? తెలుసులేక్క, వల్లి యాంకర్ కనకవల్లి. అయితే ఏంది ఇప్పుడు చెప్పేది నో. శృతి ఏమో బాగా సైలెంట్ అక్క, కానీ ఆ అమ్మ చుట్టూ మొత్తం వైలెన్సే. వాళ్ళ నాయన జస్టిస్ చౌదరి లెవెల్ జిల్లా జడ్జి అక్క, అందుకే ఆ అమ్మ సైలెంట్. కాకపోతే మన రాయుడు వాళ్ళ ఊరు పోయి ఆ అమ్మకు ఉండే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి ఆ అమ్మని పెళ్లి చేసుకుంటాడక్క. సూపరు. ఇంత మంచి కథ ఉంటే సినిమా ఎందుకు ఆడదు అంట. ఇంత మంచి కథ కాదక్క, ఇంత రొటీన్ కదా అను. రావు రమేష్ క్యారెక్టర్ చూస్తూ ఉంటే యాన్నో పందెం కోడి సినిమా గుర్తురాలే, అట్నే ప్రతి క్యారెక్టర్ యాన్నో చూసినట్టే అనిపిస్తూ ఉంటది అక్క. నిజమే, అలా ఉంటే గానీ మనోళ్ళు చూడరబ్బా. కొత్త కథతో సినిమా వచ్చిందనుకో, అది రిజిస్టర్ అవ్వడానికే టైం పడుతుంది. ఈలోగా పాత కథతో సినిమా వచ్చిందనుకో, జనాలు దానికే పోటెత్తుతారు. ఈలోగా కొత్త కథతో వచ్చిన సినిమా ఫ్లాప్ అవుతుంది. నేనేమంటానంటే పాత కథలతో వచ్చిన సినిమాలే హిట్ అవుతాయి, అదే సేఫ్ అంటాను. రైటా రాంగా? నువ్వు సూపర్ అక్క, మామూలు మనిషివి కాదు. దండాలు తల్లో కనక వల్లకాహు ఆహు. అవునరా, సినిమాలో పాటలు చాలా బాగున్నాయంట కదా. ఇంతకీ దేవిశ్రీ ప్రసాద్ని కాదని అనూప్కి ఎందుకు ఇచ్చారంటావు ఛాన్స్? పాత సారాన్ని కొత్త సీసాలో పోసినట్టు ఉండాలి కదక్క, అందుకనే అనూప్ రూపెన్స్ని పెట్టుకున్నారు. అతను కూడా సాధ్యమైనంత వరకు పాత సంగీతం. అంత బాధేసిన డైలాగ్ ఏంటో. చివరిలో విలన్ని కొట్టేటప్పుడు డైలాగ్ ఉంటుందక్క, నీకు అసలు ప్రేమ అంటేనే తెలియదు కదా, తెలిస్తే నాకు కోపం అర్థమయ్యేది అని అంటాడక్క. అందులో తప్పేముందిరా? ఇప్పుడు విలను హీరోయిన్ వాళ్ళ నాయన మీద పగ ఎందుకు పెట్టుకుంటాడక్క? ఆయన ఇచ్చిన తీర్పు వల్ల ఈడు తండ్రిని కోల్పోయాడు కాబట్టి. అవునా? అవును. అయితే తన తండ్రిని చంపి తన అనాథం చేసిన జడ్జి గారిని కూడా అనాథం చేయాలంటే ఆయన కుటుంబాన్ని కూడా చంపాలన్నదే మనోడి స్కీము. నా బుద్ధి బలానికి నీ మంది మర్బలం తోడైతే వాని కండబలం కరిగిపోద్ది. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు. రేయ్, కోపాన్ని ఆయుధాన్ని ఎక్కడ వాడాలో తెలుసుకో. అది సరే, ఇంతకీ నీ ఆర్గ్యుమెంట్ ఏంటి? తన తండ్రి అంటే చాలా ప్రేమక్క కొడుక్కి. వాళ్ళ నాయన్ని చంపిండే వాళ్ళ కుటుంబాన్ని మొత్తం చంపేద్దామని కూడా డెసిషన్ తీసుకుంటాడక్క. అంత ప్రేమమూర్తిని పట్టుకొని నీకు ప్రేమ ఉండదా, ఉంటేనే నా కోపం అర్థమవుతుంది అంటే అది ఎట్ట కరెక్ట్ అయిద్దక్క? పాయింటే రోయ్. అంటే ఏదో లేరా, విలన్ల ప్రేమ హీరోలు ఎప్పుడు అర్థం చేసుకున్నారని. అవునరా, పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫైట్లు ఓ రేంజ్ లో ఉంటాయి కదా, మన పరిస్థితి ఏంటి? ఫైట్లా బాగానే ఉన్నాయక్క, కానీ టేకింగ్లోనే యాన్నోరంత కన్ఫ్యూజన్ ఉండదు. ట్రైన్లో ఫైట్ జరుగుతుందక్క, ఆ ట్రైన్ ఫైటు స్టేషన్ కాడ దాకా జరుగుతూనే ఉంటుంది. కానీ మన హీరో గారు హీరోయిన్ గారు అదే మన రాయుడు గారి చేత్తో తన్నులు తినాలని రాసి పెట్టుంటారే, వాళ్ళు తప్ప మామూలు జనాలు ఫోన్లే వదిలేరా. ఇంతకీ సినిమా పరిస్థితి ఏంటి? సినిమా ఫ్యాన్స్కి మాత్రం పిచ్చగా నచ్చేసిందక్క. సినిమా ఓపెనింగ్స్ మామూలుగా ఉన్నాయక్క, కెవ్వు కేకే. కాకపోతే సినిమా రన్నింగ్ మీద నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. రాజులైనా పట్టులైనా సుఖా కోసం నాయన చివో ఆగునా, రంగో 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 రంగుల మందైరా సర్లే, డబ్బులు వచ్చేస్తాయా లేదా అన్నదే క్వశ్చన్. వచ్చేస్తాయిలే, సో నో ప్రాబ్లం. అయినా నువ్వన్నట్టు జనం పవన్ కళ్యాణ్ ను అన్నగా ఆదరించారు కాబట్టి సినిమాను కూడా చూసేస్తారనే ఆశిద్దాం. వచ్చే ఎన్నికలకు మాత్రం డోకా లేదక్క, ఈ లోపు ఇంకో సినిమా కూడా వస్తుందంటలే. అంటే ఈ సినిమాలో పొలిటికల్ డైలాగులు ఏమైనా ఉన్నాయా? పెద్దగా ఏం లేవక్క. స్టార్టింగ్ లో భూములు లాక్కునే కాడ 2-3 ఉన్నాయి.
కానీ ఆ తర్వాత ఆ కథే లేదు. రావు రమేష్ మాత్రం బీజేపీ వస్తే మోడీ ప్రధాని అవుతాడని వాళ్ళ పనోడు ముందే చెప్పాడని. ఒక పవన్ కళ్యాణే కదా ఎన్నికల ముందే వెళ్ళి మోడీని కలిసి వచ్చిన తెలుగు హీరో. అవునక్కో, అందుకే ఆ డైలాగ్ పెట్టుకుని ఉంటారా పాపం. అవును రై, లాస్ట్ ఎపిసోడ్ లో నన్ను దిమ్ము తిరిగిపోయే ప్రశ్న అడిగావురా. ఈసారి నేను అడుగుతాను రా, దమ్ముంటే చెప్పరా. అడుగక్క, యాదడిగినా చెప్పేస్తా. జై మాహిష్మతే. మాహిష్మతి రాజ్యం గురించి అడుగుతున్నాను రా. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో చెప్పరా. నీకు తెలుసా అక్క, ఈ భూ ప్రపంచంలో ఎవరు తెలియదక్క, ఒక్క రాజమౌళికి తప్ప. నాకు తెలుసురా, నీకు తెలుసా లేదా చెప్పు. నో మోర్ ఎక్స్ట్రాస్. తెలియదులే అక్క, తెలియదులే, చెప్పు నువ్వే. అయితే చెప్తా వినరా. బాహుబలి ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ దగ్గర డబ్బులు తీసుకుని సత్యరాజ్కి ఇచ్చి బాహుబలిని పొడిచేయమన్నాడు రా రాజమౌళి. ఇంకా డబ్బులు తీసుకున్నాక చేసేదేముంటుంది, చంపేయడం తప్ప. అందుకే రా బాహుబలిని పొడిచేశాడు కట్టప్ప. పాపం. అది కనకవల్లి ఇక్కడ. నన్ను రెచ్చగొట్టకండ్రా అని చెప్పా, వింటారా? వినరు. ఇవ్వండి ఇవాల్టి మూవీ ముచ్చట్లు. మరో మూవీ ముచ్చటతో మీ ముందుంటా.